మా ఎంపీ అరవింద్ గారు బురదలు అంటాడు. ఆయన మీద రాయేస్తే ఇగో తెల్లటి మన బట్టలే పాడైతే. అందుకే మేము ఎవరం పెద్దగా నేను పట్టించుకొని మాట్లాడం. అంతేగాని ఆయన ఏదో పెద్ద వీరుడో శూరుడో అని కాదు. అటువంటి బురద మీద రాళ్ళేయొద్దని చెప్పి ఇన్ని రోజులు ఆగినాం. కానీ నిన్న ఆయన ఒక మాట మాట్లాడిండు. నేనట కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారితో మాట్లాడి కాంగ్రెస్ పార్టీలోకి పోతానట. ఆయన కలవడ్డదో మరి ఎవడు చెప్పిండు, ఆయన ఏమంటుండు, ఎవడో కాంగ్రెస్ సెక్రటరీ చెప్పిండట. అంటే ఏంది విషయం? నువ్వే వాళ్ళతో టచ్లు ఉన్నావు, నేను లేను. నీకేం పని కాంగ్రెస్ సెక్రటరీతో? నువ్వు బీజేపీలో ఉన్నావు కదా ఎంపీ, నీకేం పని? కాంగ్రెస్ సెక్రటరీ నీకెందుకు చెప్తాడు? నువ్వు నా మీద ఎట్లా చెప్తాడు ఆయన నీకు? అంటే నువ్వు ఎన్నికలలో వాళ్ళకి పైసలు ఇచ్చినావు కాబట్టి, ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నువ్వు కలిసి పనిచేసారు కాబట్టి, నిజామాబాద్ జిల్లాలో ఏ చిన్న నాయకుడిని అడిగినా చెప్తారు కంప్లీట్లీ సరెండర్డ్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎన్నికలలో. కాబట్టి ఇవాళ అరవింద్ అనేటోడు ఇవాళ పార్లమెంట్కి పోయాడు. మా నిజామాబాద్ ప్రజల కర్మ, దురదృష్టం, మన తెలంగాణ ప్రజల దురదృష్టం. నేను ఇవాళ ఒకటే మాట చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ కాదు, ఇంకో పార్టీ కాదు, నా బతుకు నా పుట్టుక తెలంగాణ. తెలంగాణ పేరు లేని, తెలంగాణ వాసన లేని పార్టీలతో నాకేం సంబంధం ఉంటుంది? నాకెందుకు ఉంటుంది? ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ప్రజల మీద ఏదో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి, నా మీద ఏదో అబండాలు వేయాలని చెప్పి ఎంపీ అరవింద్ ప్రయత్నం చేస్తే, నేను ఇంతవరకు 2006లో నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ప్రజా జీవితంలోకి వచ్చినా అంటే 2006 నుంచి 2022 వరకు ఏ ఒక్క వ్యక్తిని కూడా నేను పర్సనల్గా తిట్టలేదు. ఎప్పుడు ఇష్యూ మీదనే మాట్లాడినా. చాలాసార్లు విలేకరులు మిత్రులు అడుగుతారు, కొద్దిగా టెంప్టింగ్, అక్క ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడాలి. నేను ఒకటే చెప్పిన, ఇష్యూ మీద మాట్లాడతా బ్రదర్, నేను వ్యక్తుల మీద మాట్లాడాలి. కానీ వాళ్ళ వ్యక్తి మీద వ్యక్తిగతంగా చెప్తున్నా నేను. అరవింద్ గుర్తుపెట్టుకో, ఇంకోసారి నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా, మామూలు కూడా కాదు. తమాషాలు అవుతున్నాయా చూస్తూ ఊరుకుంటుంటే? భాష లేదు, పద్ధతి లేదు, మాట లేదు, మంతి లేదు, కేసీఆర్ గారు గౌరవం లేదు, ఇంకోరు లేదు. ఏం చేసినావు? నీ కాంట్రిబ్యూషన్ ఏముంది తెలంగాణకి? ఎందుకోసం మాట్లాడుతున్నావు ఇట్లా? ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎంత పడితే అంత మాట మాట్లాడితే చూస్తూ ఊరుకుంటావు అనుకుంటున్నావా? బిడ్డ చెప్తున్నా, ఎక్కడికి పోతావో ఎన్నికలలో పో, ఎంటబడి ఓడిస్తా నిన్ను. అదేవిధంగా ఇట్లా మాట్లాడినావు అనుకో, మామూలుగా దన్నం పట్టుకొని తంతం బిడ్డ, ఎక్కడికి పోతా అక్కడ. తమాషాలు అయితేనే చూస్తూ ఊరుకుంటుండే. రాజకీయం చేయి, ఇట్లా పిచ్చేషాలు వేయకు. ఇంకొకసారి మాటలు రావనుకోకు. వచ్చు, మర్యాద ఉండాలి పాలిటిక్స్ లా, దిగజారొద్దు. ఒక ఆడబిడ్డతో ఇవాళ ఇంత మాట అనిపించుకున్నావు అంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నావు అని అర్థమైంది కాబట్టి చెప్పడానికి వచ్చిన. ఇంకొకసారి ఈ వ్యక్తి మీద నేను మాట్లాడాను జీవితంలో, కానీ ఈ వ్యక్తి రాజకీయంగా ఎక్కడ పోటీ చేసినా అక్కడ పోయి మరీ ఓడిస్తా. ఎక్కడైనా పిచ్చి పిచ్చి వేషాలు మాట్లాడితే మాత్రం మెత్తగా దంతం వెంటబడి ఓడిస్తాం చెప్తున్నా. ఎందుకంటే ఒకటే చెప్తారు తెలంగాణలో, కుక్క కాటుకు చెప్పు దెబ్బ మామూలు విషయం అర్థం కాదు కుక్కకు. కాబట్టి అలా చెప్తున్నా, ఇంకొకసారి నా మీద నేను పార్టీ మారుతా అని ఇదని అదని అడ్డమైన కూతలు కూస్తే చెప్పు తీసుకొని నిజామాబాద్ చౌరస్తాలో కొడతా బిడ్డ. ఏమనుకుంటున్నావు? అన్పార్లమెంటరీ అనుకోండి, ఇంకోండి. 16 సంవత్సరాలు ప్రజా జీవితంలో చాలా ఓపికతో పేషెన్స్ తో ఉన్నటువంటి నన్ను ఇవాళ ఇంత మాట నా చేత అనిపించిందంటే వాడు ఎంత చీప్ ఫెలోనో మీ అందరూ ఆలోచన చేసుకోండి. తెలంగాణ ప్రజలకు నేను క్షమాపణ చెప్తున్నా ఇట్లా మాట్లాడుతున్నందుకు. కానీ తప్పక ఆవేదనతోని, బాధతోని, ఒక ఆడబిడ్డనైనా రాజకీయాల్లో డిగ్నిఫైడ్గా ఉండాలి. నన్ను చూసి 10 మంది ఆడపిల్లలు రాజకీయాల్లోకి రావాలనుకున్నా, కానీ ఎవరు కూడా వెనక్కి పోవద్దు అనుకున్నా నేను. కానీ వాళ్ళు ఇట్లా మాట్లాడాల్సి వచ్చినందుకు బాధతో మాట్లాడుతున్నా. ఇవాళ ఇంకో విషయం కూడా నేను చెప్తున్నా, అడగండి ఖర్గే గారిని. ఇంతమంది ప్రెస్ మిత్రులు ఉన్నారు కదా, నేను ఫోన్ చేసిందేమో అడగండి ఖర్గే గారిని. ఖర్గే గారు మాకు పార్లమెంట్లో తెలుసు, మా లాంటి ఫస్ట్ టైం పార్లమెంట్ మెంబర్లు అందరినీ కూడా దగ్గరికి కూడేసుకొని మాట్లాడి ఆయన అనేక విషయాలు చెప్పేటోడు. ఫ్రెండ్షిప్ ఉంది, అందరితో ఉంటుంది, 100 మందితో ఉంటుంది. నీలాగా పిచ్చోళ్ళతో ఎవరు మాట్లాడరు. మంచోళ్ళతోని, పాలిటిక్స్ లా పొలైట్గా ఉండేటోళ్ళతో అందరు మాట్లాడతారు. ఇంకొకసారి మాత్రం లైన్ దాటితే ఊరుకోము, కొట్టి సంపుతామని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మన నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నగారు యొక్క ఇంటిపైన జరిగినటువంటి భౌతిక దాడులు చాలా దారుణం, చాలా అమానుషం. అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజాం పాలన కొనసాగుతుంది, రాచరికపు పాలన కొనసాగుతుంది. అంటే ప్రశ్నించే గొంతుకలు ఉన్నప్పుడు వాళ్ళని ఏం చేయాలా అని టార్గెట్ చేస్తున్నట్టుగా ఉంది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, మన కేసీఆర్ గారి కుటుంబము. కవితక్క, మీరు ఒక మహిళ అనే విషయం మీకు గుర్తుందా? అసలు ఒక ఎమ్మెల్సీ అయ్యుండి, ఒక మంచి బాధ్యతలో ఉన్నటువంటి ఒక మహిళ అయ్యుండి పార్లమెంటు సభ్యులని
అంత అసభ్యకరంగా చెప్పుతో కొడతా అని ఎవరైనా మాట్లాడతారా అసలు? ఈరోజు మీ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా తలదించుకోవాల్సిన విషయం ఇది. మీ మీద ఏదైనా అభాండాలు వచ్చినాయి, అపనిందలు వచ్చినాయి అంటే అది ప్రూవ్ చేసుకోవాలి. నిజంగా వాళ్ళు చేసిండ్రా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. అంతేగాని ఒక పార్లమెంట్ సభ్యుల్ని పట్టుకొని నిన్ను నడి రోడ్లో చెప్తోని కొడతా, నువ్వు ఎక్కడ నిలబడ్డా నిన్ను ఓడిస్తా నేను, అది ఏం మాటలు అవి? తెలుసుకొని మాట్లాడాలని తెలియదా మీకు? అయినా ఈ భౌతిక దాడులు జరిపించడం ఏంది? నువ్వు ఒక ఎమ్మెల్సీగా ఉన్నాననే గర్వమా? ఇది ఎంతవరకు సమంజసం? నువ్వు అర్జెంటుగా రాజీనామా చేయాలి నీ పదవికి. ఈ తెలంగాణ రాష్ట్రము బంగారు తెలంగాణ చేస్తున్నటువంటి మీ కుటుంబ పాలన కొనసాగిస్తూ బంగారు తెలంగాణ కాదు, బంగారు కుటుంబం అవుతుంది. ఇదంతా కూడా మీరు చేసేటువంటి ఈ భౌతిక దాడులంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతారు. ఇంకా మీ నాన్నగారు రాచరిక పాలనకి అర్థం మీ నాన్నగారు కేసీఆర్ గారు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో రకాల హామీలు ఇచ్చి నేను దేవుణ్ణి అయితే నేను బంగారు తెలంగాణ చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోకుండా తయారయ్యారు. ఇంకా మీరేమన్నా అంటే భౌతిక దాడులు జరిపించుకుంటూ ప్రశ్నించే గొంతుకలను నులిమివేస్తూ మరి తెలంగాణ అంటే మేమంటే తెలంగాణ అన్న విధంగా మీరు వ్యవహరిస్తున్నారు. మరి మీరు ఇదేనా నేర్పించేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి? రేపు భవిష్యత్తులో రాజకీయం చేస్తూ మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ సేవ చేయాలనుకునే వాళ్ళందరికీ కూడా ఇదేనా మీరు నేర్పించేది? ఏది రౌడీయిజం, గుండాయిజం, భౌతిక దాడులను జరిపించడం ఇదేనా మీరు నేర్పించేది? ఇది ఎంతవరకు సమంజసం? ఇలా చేయడం మీరు ఆపాలి. మీరు అర్జెంటుగా రాజీనామా చేసి తీరాలని భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.